ప్రస్తుతం మనం గొల్లబామ గుడి దగ్గర ఉన్నాం. స్టార్టింగ్లో చెప్పాను మీకు, కాకుల దూరని కారడివి అని నానుడి ఎట్లానో కాకులు వాళ్ళని కొండ ఏదైతే ఉందో అదే కోటప్ప కొండ. ఎందుకు ఆ పేరు వచ్చింది ఏందనేది పురాణ కథ ఒకటి ఉంది, అది వివరిస్తాను. పూర్వకాలంలో కొండ సమీపంలో ఉన్నటువంటి కొండకావూరు అనే గ్రామంలో సుందుడు అనే యాదవుడు భార్య కుందురితో కలిసి జీవనం సాగిస్తూ ప్రతిరోజు స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళకి ఒక కుమార్తె జన్మించడం జరిగింది. ఆమెకి గొల్లబామ అనే పేరు పెట్టడం జరుగుతుంది. కుమార్తె జన్మించిన తర్వాత ఆ కుటుంబం సిరి సంపదలతో జీవిస్తూ ఉంటుంది. అలానే గొల్లబామ కూడా చిన్నతనం నుండి పరమశివుడి యందు అత్యంత భక్తిని కలిగి ఉండేది. ప్రతిరోజు రుద్రకొండపై ఉన్న పాత కోటేశ్వర ఆలయంలో ప్రార్థనలు చేస్తూ ఉండేది. ఇలా జరుగుతా కాలక్రమేణా కాలానుగుణంగా శివుడు కూడా తన భక్తిని పరీక్షించదలిచి కన్య అయిన గొల్లబామకి గర్భాన్ని ప్రసాదించడం జరుగుతుంది.